కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో గూడూరులో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. గూడూరు జాతీయ రహదారిపై ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ ఏడాది పంట దిగుబడిపై రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వంలో రైతులకు మేలు జరుగుతోందని మంత్రి అన్నారు. కౌలు రైతులకు ప్రాధాన్యతనిస్తూ రైతు సేవా కేంద్రాల ద్వారా 50,000 టర్ఫ్లిన్ పట్టాలను ఉచితంగా అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఏం చెప్పారు మీరు రైతు సహాయ కేంద్రానికి వెళ్ళినప్పుడు? వెరీ గుడ్, సంతోషం అండి. జాగ్రత్త ఉపయోగించండి. క్వాలిటీ బాగుందా? డిస్ట్రిబ్యూషన్ మొదలు పెట్టండి, ఓకేనా? వచ్చే వారం మళ్ళీ వర్షాలు ఉంటాయి, ఇబ్బంది లేకుండా ఉండాలి. కాబట్టి మీరు పంట కోసారా? మీరు మరి మీరు చెప్పాలి. మా ఇక్కడ రైతులకు ఎలాంటి విధంగా ఒక అద్భుతమైన పండుగ వాతావరణంలో మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో క్షేత్రస్థాయిలో రైతులకి ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం, ఒక భరోసా కూడా ఇస్తున్నాం. మొట్టమొదటిసారి రాష్ట్రంలో 51 లక్షల ధాన్యం కొనుగోలు, మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే విధంగా ఒక అద్భుతమైన ప్రక్రియలో భాగంగా ఈరోజు కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నాం. పెడన్లో కృష్ణప్రసాద్ గారి నేతృత్వంలో ఇప్పుడే కొంతమంది రైతుల్ని కలిసాం. ఇక్కడ ఈ జిల్లాలో గతంలో ఏనాడు లేని విధంగా 7,90,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాం. 11 లక్షల దిగుబడి ఉంటే 8 లక్షలు ప్రభుత్వమే కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాం. రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు 4 గంటల్లోనే జమ చేస్తున్నాం. ఇప్పుడే రైతులు కూడా చెప్పారు ఆ మాట, చాలా సంతోషం. 34,000 మెట్రిక్ టన్నులు నిన్న సాయంత్రానికి కొనుగోలు చేశాం. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇది 2,000% అదనంగా కొన్నట్టు. ఇంకా డిసెంబర్ మాసానికల్లా ఖచ్చితంగా 7,90,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా కొనుగోలు చేసే విధంగా అందరూ కూడా సిద్ధమయ్యాం. క్షేత్రస్థాయిలో ఉన్న మా అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మా సివిల్ సప్లై సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా రైతులకు అందుబాటులో ఉన్నారు. రైతు సహాయ కేంద్రాల్లో ఒకవేళ గోతాల విషయంలో కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, లేదా రైతులకు ఏమైనా అనుమానాలు ఉంటే దయచేసి మీరు వాట్సాప్లో ఒక మెసేజ్ పెడితే ఇమ్మీడియట్గా దాన్ని స్పందించే ఒక వెసులుబాటు కూడా మేము కల్పించాం. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం మీకోసం పనిచేసే విధంగా ధాన్యం కొనుగోలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నాం. దాంట్లో అందరూ కూడా పాల్గొనమని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఎవరైతే కనీస మద్దతు ధర కన్నా తక్కువగా దళారులు ఏమైనా కొనడానికి మీ దగ్గరికి వస్తే దయచేసి వాళ్ళని మీరు ప్రోత్సహించబాకండి. ఆ సమాచారం మీరు స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్కి అందించండి. పోలీస్ వ్యవస్థ ద్వారా కఠినంగా వాళ్ళని శిక్షించే విధంగా, ఆ పొరపాటు జరగకుండా రైతుకి ఆ నమ్మకం, ఒక భరోసా నష్టపోకుండా ఉండే విధంగా మేము కూటమి ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా కాపాడతాం. కౌలు రైతుల విషయంలో మా వంతు మేము మా పౌర సరఫరాల శాఖ నుంచి మొదటిగా టార్పాలిన్స్ ఒక 50,000 టార్పాలిన్లు మేము రెడీ చేసాం. సిద్ధంగా ఉచితంగా మేము ఇద్దామని అనుకున్నాం. అందులో ముందు ప్రాధాన్యత కౌలు రైతులకు ఇస్తాం. CCRC కార్డు లేకపోయినా కూడా ఈ పంట కింద నమోదైన ప్రతి ఎకరానికి ఆ రైతుకి మేము కొనుగోలు చేసే విధంగా సిద్ధమయ్యాం. ఎక్కడ కూడా ఆ పొరపాటు జరగదు. థ్యాంక్ యూ.